నేడు నెల్లూరు రూరల్ పరిధిలోని ఆమంచెర్ల గ్రామ పంచాయతీ మన్నవరప్పాడు మరియు గోటూరువారి కండ్రి గ్రామాల్లో సాగునీరు అందించేందుకు జిగ్మా కంపెనీ సిఎస్ఆర్ నిధుల ద్వారా 30 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన లిస్ట్ ఇరిగేషన్ పనులను టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి పరిశీలించారు. గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సుమారు 300 ఎకరాల సాగు భూములు నీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 కార్యక్రమం ద్వారా జిగ్మా కంపెనీ నుంచి 30 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులు తీసుకురావడంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడం అభినందనీయమని గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ అభివృద్ధికి సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్లకు ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే P4 కార్యక్రమం కింద నిధులు కేటాయించిన జిగ్మా కంపెనీకి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, నగర కార్పొరేషన్ కమిషనర్ వైవో నందన్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ జలంధకి సుధాకర్, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు అల్లా బక్షు, టీడీపీ నాయకులు వెంకటేశ్వర్లు నాయుడు, జీవీఎన్, మల్లినేని వేణు నాయుడు, నెట్టం చిరంజీవి నాయుడు, వాకా వెంకటేశ్వర్లు, మురళీ నాయుడు, దాసరి అశోక్, రఘురామయ్య, నంబూరి పిచ్చి నాయుడు, పుట్టయ్య, గంగయ్య యాదవ్, ప్రతాప్ నాయుడు, సుధాకర్ నాయుడు, ప్రసాద్ నాయుడు, గుడి మస్తానయ్య, సయ్యద్ బాబు, గుంటి రమేష్, కూకటి వెంకట కృష్ణయ్య, వంగపాటి విజయ్ చిన్న తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అన్న, అందరికీ నమస్కారం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆమంచెర్ల పంచాయతీలో గత 35 సంవత్సరాలుగా ఏదైతే మన్నవరప్పాడు గోటువారి కండ్రిగా రైతుల సమస్య ఉందో దాని మీద గత ప్రభుత్వంలో ప్రయత్నాలు చేసినాం, వీలు కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదేవిధంగా ఈ ఆమంచెర్ల పంచాయతీలో గడప గడపకు కార్యక్రమం శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు గ్రామ పర్యటన మన్నవరప్పాడు గ్రామస్తులు కానీ, అదేవిధంగా గోటువారి కండ్రిగా గ్రామస్తులు కానీ, మిగతా ఈ ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఈ 2 ఆమంచెర్ల పంచాయతీలో ఉన్న ఈ 2 చిన్న గ్రామాల్లో రైతులు వాటర్ లేక దాదాపు మన్నవరప్పాడులో 250 ఎకరాలు, అదేవిధంగా గోటువారి కండ్రిలో 100 ఎకరాలు పంట టయానికి పండించుకోలేకపోతున్నాం. చాలా సమస్యగా ఉంది. దీన్ని పరిష్కరించమని స్థానిక శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారిని వారందరూ కూడా కోరడం జరిగింది. దీని మీద వాళ్ళు ప్రయత్నాలు చేసి గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి సహకారంతో శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు నారాయణ గారితో మాట్లాడిన తర్వాత సిఎస్ఆర్ నిధుల కింద దాదాపు 30 లక్షల రూపాయలతో జిగ్మా కంపెనీ వారిచే ఈ పనిని ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. దాదాపు 250 ఎకరాలు పంటకు గాను ఆ చెరువుకి వాటర్ పంపించేదానికి పైప్ లైను 1770 మీటర్లు, అదేవిధంగా మన్నవరప్పాడుకు సంబంధించి 157 పొలాలు పండించుకోవడానికి 1670 మీటర్లు హెచ్డిపి పైప్ లైన్ని ఈరోజు లేయింగ్ చేస్తూ ఉన్నారు జిగ్మా కంపెనీ వారికి వారి యాజమాన్యానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఆమంచెర్ల గ్రామ పంచాయతీ పక్షాన, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి పక్షాన ప్రత్యేకంగా ఈ సందర్భంగా జిగ్మా కంపెనీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ పని జరుగుతూ ఉందో 30 లక్షల రూపాయలతో మార్చి 15 డెడ్లైన్ పెట్టుకున్నాం. మార్చి 15 నుంచి 20 లోపల ఈ పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. నెక్స్ట్ సీజన్కి రైతులకు ఇబ్బంది లేకుండా పైప్ లైన్లు కానీ, అదేవిధంగా దానికి సంబంధించిన మోటార్లు ఫిక్స్ చేయడం కానీ
అన్నీ కూడా పూర్తి చేసి నెక్స్ట్ సీజన్లో 1 అవర్ పాటు ట్యాంక్కి అదేవిధంగా కోటివారి కండ్రికి ట్యాంక్ కూడా వాటర్ ఇచ్చి రైతులందరూ కూడా సంతోషపడే విధంగా పంటలు పండించుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎన్నో సంవత్సరాల కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సంబంధించి కానీ ఇరిగేషన్ కానీ కరెంటుకి సంబంధించి కానీ కొన్ని వందల కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి. అయితే ఇదొక ప్రత్యేకమైన పని. కొన్ని దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి వివిధ రకాల ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల ద్వారా చేయగలిగే పనులు ఉంటాయి. అదేవిధంగా CSR నిధుల నుంచి చేయగలిగే పనులు ఉంటాయి. ఇది ప్రత్యేకంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ఈ పనిని CSR నిధుల ద్వారా పలుమార్లు జగ్మా కంపెనీ వారితో మాట్లాడి వారిని ప్రత్యేకంగా వారి యాజమాన్యాన్ని ఒప్పించి వారిని రిక్వెస్ట్ చేసి ఈరోజు 30 లక్షల రూపాయలతో ఈ పని చేస్తున్నాం. మరొకసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ మంచి పని, ఎందుకంటే 350 ఎకరాల పాటు రైతులకు పంట పండించే పని జిగ్మా కంపెనీ వారు చేసినందుకు మరొక్కసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి కార్యాలయం తరఫున ప్రజల తరఫున వారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి అవకాశం శాసనసభ్యులు 3వసారి సేవరెడ్డిగా గెలిచిన తర్వాత ఇలాంటి అవకాశం, ఈ పనిని చేసే అవకాశం మాకు కూటమి ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు సేవరెడ్డి గారు కానీ మా టైంలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయే పని చేసే అవకాశం మాకు రావడం మాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాం. తప్పకుండా నియోజకవర్గంలో ఎక్కడ ఏదున్నా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం అండగా ఉంటుంది. ఎక్కడ ఏ పని ఉన్నా కూడా మీరు తెలియజేయాలని మరొకసారి ప్రజలకు తెలియజేస్తాం. ఇంత మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు చేస్తున్న ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, అదేవిధంగా నెల్లూరు నగర అభివృద్ధికి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సహకరిస్తున్న మున్సిపల్ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారికి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ గారికి, జిల్లా పార్టీ అధ్యక్షుడు వీరరాజేశ్వర గారికి, ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే 30 లక్షల వరకు ఈరోజు ఈ ఆమంచర్ల పంచాయతీలో జరుగుతుందంటే ప్రత్యేకంగా గౌరవ కలెక్టర్ గారు ఇమాన్ శుక్లా గారికి, అదేవిధంగా నగర కార్పొరేషన్ కమిషనర్ వై నందన్ గారికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా వారి ఇరువురికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.